కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాల ప్రజలు వంతెన నిర్మాణం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామం వద్ద బ్రిడ్జ్ కట్టాలని దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, కానీ వారి సమస్య మాత్రం అలాగే ఉంది. పిల్లర్లకే పరిమితమైన ఈ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారడంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హంద్రీ బ్రిడ్జి మీదుగా పాదయాత్ర చేసుకుంటూ వైసీపీ అధికారంలోకి వస్తే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 2 ఏళ్లలోపు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎంతవరకు చేశారన్న అంశాలపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొడుమూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు హంద్రీనివా గుండా సాగిస్తున్నారు. వర్షాకాలంలో ఎగువ నుంచి వరద వస్తే ఇరువైపుల నుంచి రాకపోకలు స్తంభిస్తున్నాయి. వరద తగ్గే వరకు చుట్టూ సుమారు 20 కిలోమీటర్ల వరకు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణం సాఫీగా సాగటానికి హంద్రీనివా నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడుమూరు నియోజకవర్గంలో పర్యటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే 2 ఏళ్లలోపు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన 8,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2023లో 21 కోట్లతో హంద్రీనివాపై వంతెన, కొత్తపల్లి వరకు రహదారి మంజూరు చేశారు. దీంతో ఏళ్ల నాటి కల నెరవేరుతుందని ప్రజలు విశ్వసించారు. నిబంధనల ప్రకారం వంతెన నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారుడు గోరంట్ల, కొత్తపల్లి గ్రామాల మధ్య హంద్రీనివాలో 320 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే 4.5 కోట్ల రూపాయల విలువైన పనిని పూర్తి చేసిన కాంట్రాక్టర్కు వైసీపీ ప్రభుత్వంలో కేవలం 1,35 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు హంద్రీనివాలోనే ప్రమాదకర స్థాయిలో సాగిస్తున్నారు. ఎర్రగుడి, మన్నెమంట, కొత్తపల్లి ఈ 3 ఊరు పిల్లలు కలిసి 100 మంది దాకా డైలీ అప్ అండ్ డౌన్ స్కూల్కి వెళ్తారు. ఈ గాలిజిన్న నీళ్లు వదలడం వల్ల, ఈ అందరికి వచ్చేసి నీళ్లు రావడం వల్ల దయచేసి మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఆపత్తి జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా ఒక 5 మంది పిల్లలు ఇదే అందిట్లో నీళ్లు సడన్గా వదలడం వల్ల కొట్టుకుపోయినారు. బ్రిడ్జి కంప్లీట్ చేసినారంటే మా పిల్లలు ప్రశాంతంగా హై స్కూల్కి కానీ చదువుకోవడానికి, మాకు మెయిన్గా మా యూత్ మా పిల్లలు చదువుకోవడానికి మెయిన్ మాకు హై స్కూల్ కావాలి. హై స్కూల్ కోసం గోరంట్లకి వెళ్తాం. గోరంట్ల హై స్కూల్ ఉంది కాబట్టి దయచేసి మాకు మా ఊరు సమస్యల దాదాపు 3 నియోజకవర్గాల సమస్యలు అర్థం చేసుకొని మాకు బ్రిడ్జి పూర్తి చేయాల్సిందా కోరడమైనది. ముఖ్యంగా హంద్రీ అవతల వైపు గ్రామాలైన ఎర్రగుడి, కొత్తపల్లి, మన్నెకుంట, ఎర్రబాడు, తొగర్చేడు, మల్లాపురం, పోతుగల్లు, రామకృష్ణాపురం తదితర చోట్ల నుంచి కొడుమూరు, కర్నూలు వంటి చోట్లకు వివిధ పనులకు, వైద్య సేవల కోసం వెళ్తున్న వారు, అలాగే గోరంట్ల గ్రామ రైతులకు హంద్రీనివా అవతల వైపునున్న పంట పొలాలు ఉన్నాయి. పంటలను పర్యవేక్షించుకోలేక దిగుబడులను కోల్పోతున్నారు. దీంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ వాటర్ ఎక్కువ పారడం వలన చదువుకోవడానికి పిల్లలకి ఇబ్బంది అయిపోయింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాము. మా ప్రాబ్లంలో ఎక్కడైనా ఈ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేస్తున్న త్వరలో అధికారులు మాకు ఈ చుట్టుముట్టు పల్లెల కల్లా కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. బిల్లుల పెండింగుల కారణంగా పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో హంద్రీ నదిలో తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించారు. దీంతో ఆ రోడ్డుపై ఆటోలు, బైకులు, ట్రాక్టర్లు వంటి వాహనాలు, ఎద్దుల బండ్లు రాకపోకలు సాగించేవి. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి వరద రావడంతో మట్టి రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. వాహనాలు వెళ్లేందుకు కష్టతరంగా మారింది. మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు బొక్కల దశగిరి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము తీసుకువెళ్లిన వెంబడే ఆయన అధికారులతో మాట్లాడి పనులు జరిగేటట్లు నేను చూస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, మరియు నారా లోకేష్ గారి దృష్టికి, మరియు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపిస్తారని మాకు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల్లో 1,20,00,000 రూపాయలు చెల్లించి పనులు పునఃప్రారంభించేలా అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కొడుమూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు పడుతుంది.
కూటమి ప్రభుత్వం హయాంలోనైనా పనులు సాఫీగా సాగుతాయని స్థానికులు ఆశ పెట్టుకున్నారు. వర్గాల ప్రజల రాకపోకలకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గోరంట్ల నుంచి బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, YK TV.